అందుకే కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచిం అంటూ భజంతే ఏ సంతః కతిచితరుణా మేవ భవతీం అంటారు. కతిచితరుణా ఎర్రటి సరస్వతీదేవి గురించి చెప్పారు. ఎరుపు రంజకత్వం. అందుకే ఆ శ్లోకాన్ని పూర్తి చేసేటప్పుడు కూడా గభీరాభిర్వాగ్భి వివిధ రతి రంజనమమి అంటూ అది రంజకత్వాన్ని ఇస్తుంది అంటారు శంకరాచార్యుల వారు. అది ఎర్రని లక్షణం కలిగినటువంటి సరస్వతీదేవి. ఎర్రని సరస్వతీదేవి అంటే ఆమె అనుగ్రహాన్ని ఎవరు పొందారో అటువంటి వాళ్ళు అదిగో ఆ ప్రణయ సంబంధమైనటువంటి గీత రచన చేయగలుగుతారు. అది లౌకికమైన ప్రణయం కాదు, అర్థం పర్థం లేనటువంటి కామంతో కూడుకున్నటువంటి లౌకికమైన ప్రేయసీ ప్రియుల మధ్య జరిగేటటువంటి వృత్తాంతములకు సంబంధించినటువంటి గేయం కాదు. అది విరించి ప్రేయస్యాదరుణలహరి అని ఆ విరించి ప్రేయస్య బ్రహ్మగారి యొక్క ప్రేయసి అయినటువంటి సరస్వతీదేవి ఎర్రని రూపాన్ని పొంది 8 చేతులతో ఉంటుంది. అది ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై. ఒక చేతిలో ధనస్సు 5 పుష్పబాణములు, ఒక చేతిలో అంకుశం, ఒక చేతిలో అమ్మవారి చేతిలో ఉండేటటువంటి పాశం. అది కాకుండా మిగిలిన 4 చేతుల్లోనూ ఒక చేతిలో పుస్తకాలు, ఒక చేతిలో అక్షమాల, ఒక చేతిలో అభయముద్ర, ఒక చేతిలో వరదముద్ర. 8 చేతులతో ఉన్నటువంటి ఎర్రని సరస్వతీదేవి యొక్క అనుగ్రహము ఎవరికి కలిగిందో వారు మాత్రమే పరమోత్కృష్టమైన సాధువులై, వారు లోపల జ్వలించిపోతున్నటువంటి జ్ఞానాగ్ని పర్వతమై పరమేశ్వర స్వరూపమై పరమేశ్వరుడితోటి ప్రణయాన్ని అపేక్షిస్తూ భగవంతుణ్ణి ప్రియుడుగా తమ జీవుణ్ణి ప్రియురాలిగా భావన చేస్తూ అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని, అద్భుతమైనటువంటి పాటలని ఇవ్వగలుగుతారు. రమణ మహర్షి అటువంటి స్థాయిలో అరుణాచలేశ్వరుణ్ణి భర్తగా, తన జీవుణ్ణి భార్యగా, ప్రియురాలిగా భావన చేస్తూ అరుణాచలేశ్వరుణ్ణి పిలుస్తూ ఇచ్చినటువంటి పుస్తకం అరుణాచల అక్షర మణమాల. అది 108 శ్లోకాలతో ఉంటుంది. ఇప్పటికీ రమణాశ్రమంలో కానీ అరుణాచలంలో కానీ సాధారణంగా ఏం చేస్తారంటే ఆ అరుణాచల అక్షర మణిమాలలోంచి ఒక శ్లోకం చదువుతారు. ఒక శ్లోకం చదివేటప్పుడు ఒకరు చదువుతారు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటారు. 3 మాటలు అరుణాచల శివ అని, 4వ మాట అరుణాచల అంటుంటారు. భగవాన్ రమణులు శరీరంతో ఉన్న రోజుల్లో కూడా ఆయన కార్తీక దీపాన్ని చూస్తూ కూర్చునుంటే ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ అంత్యవాసులు కొంతమంది శ్లోకం చెప్పేవారు, మిగిలిన వాళ్ళందరూ ఆ నామాలు చెప్తుండేవారు. అలాంటివి 108 శ్లోకాలు తమిళ భాషలో రచించారు. దాన్ని ఒకప్పుడు ఆయన శిష్యులు వచ్చి అడిగారు, దీని ప్రయోజనం ఏమిటని అడిగారు. ఆయన ఒక్కటే మాట చెప్పారు, దీని ప్రయోజనం దీన్ని చదవడం వల్ల కలుగుతుందన్నారు. ఉపదేశసారం చదివితే కలిగేది కాదు, అర్థం అవ్వాలి. అరుణాచల అక్షర మణమాల అర్థం అవ్వక్కర్లేదు, చదివితే చాలు, పాడితే చాలు. అది పాడితే చాలు పరమేశ్వరానుగ్రహం కలుగుతుంది. ఉపదేశసారం విన్నవాడు, అర్థం చేసుకున్నవాడు ఏమవుతాడో అరుణాచల అక్షర మణిమాలని పరమేశ్వరుడి కంఠంలో వేసినవాడు కూడా అదే స్థితిని పొందుతాడు. అంటే దానికి అధికార భేదం లేదు. చాలా తేలికగా హాయిగా ఆ శ్లోకం చదవడం, 4 మాటలు అరుణాచల శివ అని అరుణాచల శబ్దం వచ్చేటట్టుగా కీర్తన చేయడం. అంత గొప్ప శ్లోకాలు ఇవ్వగలిగిన వాళ్ళు సాధువులు కూడా అవి చదువుకునేటట్టుగా అటువంటి రచన చెయ్యగలిగిన వాళ్ళు ఉత్తములైన సాధువులు అని శంకర భగవత్పాదులు నిర్ధారించారు సౌందర్యలహరిలో. కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచిం అన్న శ్లోకంలో. కాబట్టి భజంతే ఏ సంతః అంటారు. భజంతే ఏ సంతః, సంతః అంటే సత్పురుషులు అని. భజంతే అటువంటి వాళ్ళ శ్లోకాల్ని సాధు పురుషులైనటువంటి వారు కూడా భజంతి భజిస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. అటువంటి శ్లోకం చెప్పగలగాలి అంటే
కతిచదరుణామేవ భవతీం, ఆ ఎర్రని సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉన్నవాడు తప్ప అసలు అటువంటి శ్లోక రచన చెయ్యలేడు. వాడు మహాభక్తి తత్పరుడై గొప్ప జ్ఞాని అయితే తప్ప ఇవ్వలేడు అని శంకర భగవత్పాదుల యొక్క నిర్ధారణ సౌందర్యలహరి. అటువంటి స్థితిలో అందుకే ఆయన ఓ మాట అన్నారు, గభీరాభిర్వార్భి వివిధదతి సంత రంజనమమీ అని. అది ఎంతటి రంజకత్వాన్నో ఇస్తుందంటే ఎంతగానో ఆ శ్లోకాలు చదువుకుంటే చాలు, అవి పాడుకుంటే చాలు, పరవశించిపోతారు అన్నారు. అటువంటి అరుణాచల అక్షర మణిమాల ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉండాలి. చక్కగా దాన్ని తరువాతి కాలంలో ఏం చేశారంటే అది పాడుకోవడమే ప్రయోజనం కనుక కేవలం పాడుకోవడానికే కాదు, చక్కగా దాన్ని భాష తెలియకపోయినా తెలుసున్న భాషలో పాడుకోవడానికి వీలుగా తెలుగు భాషలోకి అనువాదం చేశారు. తెలుగు భాషలోకి అనువాదం చేసి వచ్చే ఆ శ్లోకాలు, అది మనకి అదృష్టం. ఆంధ్రదేశంలో ఉన్న వాళ్ళు కూడా అంత పటిమ కలిగినటువంటి ఆ శ్లోకాల్ని చదువుకోవచ్చు. కాబట్టి రమణులు గొప్ప సద్గురువు, పరబ్రహ్మస్థితిని పొందినటువంటి మహాపురుషుడు. ఆయన నోటి వెంట వచ్చిన ఎంతటి ఎంతగానో ఆ శ్లోకాలు చదువుకుంటే చాలు, అవి పాడుకుంటే చాలు, పరవశించిపోతారు అన్నారు. అటువంటి అరుణాచల అక్షర మణిమాల ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉండాలి. చక్కగా దాన్ని తరువాతి కాలంలో ఏం చేశారంటే అది పాడుకోవడమే కేవలం పాడుకోవడానికే కాదు, చక్కగా దాన్ని భాష తెలియకపోయినా తెలుసున్న భాషలో పాడుకోవడానికి వీలుగా తెలుగు భాషలోకి అనువాదం చేశారు. తెలుగు భాషలోకి అనువాదం చేసి వచ్చే ఆ శ్లోకాలు, అది మనకి అదృష్టం. ఆంధ్రదేశంలో ఉన్న వాళ్ళు కూడా అంత పటిమ కలిగినటువంటి ఆ శ్లోకాల్ని చదువుకోవచ్చు. కాబట్టి రమణులు గొప్ప సద్గురు, పరబ్రహ్మస్థితిని పొందినటువంటి మహాపురుషుడు. ఆయన నోటి వెంట చదువుకోకపోతే, ఆయన నోటి వెంట వచ్చిన మాటలు వినకపోతే, శ్రద్ధగా పరిశీలించకపోతే మనం కోల్పోయినట్టు. మహాపురుషుల ప్రయోజనం ఒక వ్యక్తి, మీరు తిరువన్నామలై పెట్టరు, ఏ ఊరు వెళ్ళరు, నోరు విప్పి మాట్లాడరు, మీకు ఎప్పుడు మాట్లాడాలందో అప్పుడు ఎప్పుడో ఒక్క మాట మాట్లాడతారు. అదృష్టం సూర్యనాగమ్మ గారు వెంటనే రాశారు కాబట్టి అందే అని ఆయన అనలేదనుకోండి, లేకపోతే ఏమవుతాయి, అందరికీ ఏదో హాల్లో కూర్చున్న వాళ్ళు మాత్రం వింటారు. ఒక్కొక్కసారి హాల్లో కూడా ఆడవాళ్ళకి వేరే వరస ఉండేది. కొంచెం ఆలస్యమై సూర్యనాగమ్మ గారు వెనక్కి కూర్చుంటే ఆయన ఏం చెప్పారో ఆవిడికి కూడా వినపడక లేఖ అసంపూర్తిగా పూర్తి చేశారు. అప్పుడు రాసుకున్నారు, అన్నయ్య ఆడవాళ్ల వరసలో ఆలస్యంగా వెళ్ళడం వల్ల వెనక్కి కూర్చున్నాను, భగవానుల మాటలు నాకు సరిగా వినపడలేదు, వినపడిందే ఈ ఉత్తరంలో రాస్తున్నాను. అటువంటప్పుడు మీరు ఇక్కడ ఉండడం వల్ల ఏమిటి లోకానికి ప్రయోజనం అని అడిగారు. ఒక ఆయన వెళ్ళి అడిగాడు రమణుల్ని. అడిగితే నేను కోపగించలేదు. ఆయన అన్నారు, అసలు ఒక గురువు శరీరంతో ఉండడమే లోకానికి ప్రయోజనం. గురువుకి శరీరం మీద వ్యామోహం లేదు, అది పడిపోతుందని తెలుసు. గురువు గారి శరీరంతో లేడనుకోండి, చెప్పేవాడు ఎవడు? ఎప్పుడో అప్పుడు చెప్తాడు ఆయన, ఎప్పుడో అప్పుడు నోరు విప్పి మాట్లాడతాడు. అసలు గురువు శరీరం వదిలేస్తే ఇక చెప్పేవాడు లేడు. అప్పుడు లోకం అంధకార బంధురం అయిపోతుంది. రెండు, అంతటి సద్గురువు లోకంలో తిరుగుతున్నాడు అనుకోండి, ఆయన దీపస్తంభం. ఓ లైట్ హౌస్ ఉంటుంది, ఓడ వచ్చిందా రాలేదా వదిలేయండి, అది తిరుగుతుంటే పట్టణానికి అందం, సముద్రానికి అందం. ఒక్క మహానుభావుడు ఉన్నాడనుకోండి, ఆయన ఉన్నాడన్న కారణం చేత పరమేశ్వరుడు ప్రీతి చెంది ఉపద్రవాలు రాకుండా ఆపుతుంటాడు. ఉన్నాడు కదరా ఇంకా ఒక్కడు మహాభక్తుడని, ఆయన కూడా వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక అంతటి పరమభక్తి తత్పరుడైన వాడు ఎక్కడుంటాడు? జ్ఞానిని మించిన భక్తుడు లేడని నేను మీతో మనవి చేస్తున్నాను కదా. అయినప్పుడు ఇంకా లోకానికి ఉపద్రవములు సంకటములు ప్రారంభములు కావు. కాబట్టి ఒక గురువు నోరు విప్పి మాట్లాడా మాట్లాడలేదా అన్న దాంతో సంబంధం లేదు. గురువు శరీరంతో ఉండడమే మహోపకారం కాదు. ఇవాళ రమణులు శరీరంతో లేరు, పరమాచార్య శరీరంతో లేరు, చంద్రశేఖర భారతి శరీరంతో లేరు. ఆ మహాపురుషుల గురించి చదివినప్పుడు మనకేమనిపిస్తుంది? ఒక్కసారి వెళ్ళి చూడాలనిపిస్తుంది. ఏది ఆ అవకాశం? వెళ్ళి చూడగలమా? చూడడం కుదరదు.
అదే ఆ మహాపురుషుడు ఉన్నాడనుకోండి చాలు, ఆయన దర్శనం చాలు. ఆయన దర్శనం చేసిన వాళ్ళు ఎందరో వాళ్ళ నోటి వెంట వచ్చిన మాట ఒక్కటే, పోతపోసిన బంగారు విగ్రహం, ఏమి తేజోమూర్తి, అంతే, ఇంకో మాట లేదు. అద్భుత తేజస్సు అనేవారు, అంతే. గురువుకుండే ఐశ్వర్యం అదొక్కటే, ఆ తేజస్సు. ఎందుకని? నిరంతరం భగవదోపాసన చేసి 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 ఆ తేజస్సుని పొందుతాడు. అటువంటి తేజోమూర్తి ఉన్నాడు కాబట్టి దేశానికి పేరు, లోకానికి పేరు. ఒక్క రమణుల పేరు చెప్పి పాల్ బ్రాంటన్ రాసిన పుస్తకాల వల్ల ప్రపంచమంతా లేచి నిలబడి నమస్కారం చేసింది.